కూటమి గెలుపు తర్వాత ఏపీలో వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం, కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు మాజీ మంత్రి శైలజానాథ్. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు. కేంద్రంలో బీజేపీకి రాష్ట్ర ఎంపీల మద్దతు ఎంతైనా అవసరమన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ సాధించి పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులైన నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మొదలు కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాసనసభాపక్ష నాయకుడిగా లాంఛనంగా ఎన్నుకోబడ్డ తర్వాత రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కొత్త ప్రభుత్వం ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున నిజాయితీగానే వాళ్ళకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు, కొద్ది ప్రాంతాలు మినహాయిస్తే యావత్తు ప్రజానీకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతని చెప్పుకునే లక్షణానికి ఓటేశారు. మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం, మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలి అని కోరుకుంటాం. ఎందుకంటే మీ పరిపాలన మాకు కొత్త ఏం కాదు. రాష్ట్ర విభజన తర్వాత మీ పరిపాలన మేము ఒక్కసారి చూసాం. అందులో జరిగిన అంశాలని పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి ఈసారి మరింత మేలు, గొప్ప మేలు జరుగుతుందని ఆశిస్తాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలిచిన కూటమి గెలుపు తర్వాత ఈ రోజు ప్రవర్తిస్తున్న కొన్ని సంఘటనలు, అవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి శోభను ఏమాత్రం ఇవ్వమని చెప్పాలనుకుంటా ఉన్నాం. శిలాఫలకాల ధ్వంసాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాల తొలగింపులు, ప్రజాస్వామ్యంలో తమకు ఓటు వేయని వారి పట్ల ఒక దౌర్జన్యపూరితమైన ప్రవర్తన, అట్లాగే బెదిరింపులు, ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఏమాత్రం కూడా శోభనివ్వవు. తక్షణం ప్రజలకు కానీ అట్లాగే పార్టీల అభిమానులకు కానీ ఈ రాష్ట్ర